అందరికీ బటర్ మిల్క్ ఇవ్వటం వెరీ బెటర్ అనుకుంటున్నాను. జాగ్రత్తగా అవి తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క. ఈలోగా ఎందుబోయెదవో హా ప్రభురాయ అనే కీర్తన ఒక చరణం 2 చరణాలు పాడుకుందాం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా తాగి మీరు ఎక్కడ పడితే అక్కడ వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పోయిన ఆదివారం మట్లాదివారం రోజు మీకు డ్రింక్ బాటిల్ ఇస్తే అట్లాగే చేశారని అందుకే చెప్తా ఉన్నా. ఎందు బోయెదవో హా ప్రభురాయ ఎందు బోయెదవో ఎందు బోయెదవో హా ప్రభురాయ ఎందు బోయెదవో ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు పడగాలిలో నీ నెల్మోము వాడి కలగను అందరు కూర్చున్నాం. అక్కడ మూల కూర్చున్న పిల్లల్ని అయ్యా మీరు నాకు కనపడతా కూర్చోవాలి. మీరు ముందుకు రండి. ముందుకు రండి. దేవునికి స్తోత్రం. త్వరగా మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం సహోదరి స్వరూప గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇందిరా గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం.
అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. ఆమేన్. దేవుడి వాక్య భాగము వారిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సహోదరి ఇందిరా గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన తండ్రి. యొక్క దినమందు ప్రభువా ఇప్పటి వరకు 4 మాటల ద్వారా మహిమ పొందిన దేవా మీ స్తోత్రం నాయన. 5వ మాటగా దప్పిగొనుచున్నాను అని చెప్పారు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ యొక్క మాటను అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా ఎవరి ద్వారా ఆ బిడ్డ ఎవరు ప్రభువా, ఆ బిడ్డను మీరు దర్శించండి నాయన, మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. మీ మాట ఆ బిడ్డ నోట ఉంచమని, సంఘాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 5వ మాట తర్వాత మీకు బటర్ మిల్క్ ఇద్దాం అనుకున్నాను. మీరు 4వ మాటకే దప్పికొనుచున్నాను అన్నట్టుగా చూస్తున్నారు నా ఇంకా. అందుకని దాపిగొనుచున్నానటంచు దాపిగొనుచున్నానటంచు చెప్పిదివిగా ఇపగిది నీ బాధనుదా, ఇపగిది నీ బాధనుదా, నేమి నీకు మహాశరణంగా సహోదరులు తిమోతి వచ్చి ఈ 5వ మాటను వివరించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్దాం, ఇంకొకసారి చెప్దాం, వచ్చేదాకా చెప్దాం. చేరివచ్చిన సంఘస్థులందరికీ ప్రభుపేట వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అక్కగారికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో నేరుగా దైవవాక్యంలోకి వెళ్దాం. మరి నాకు ఇచ్చిన మాట 5వ మాట దప్పిగొనుచున్నాను. ఒకసారి చదువుదాం, చూడండి అమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా పరలోక రాజా, నీకు వందనాలు నాయనా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవ నా యేసయ్య నీకే స్తోత్రం ప్రభువా. అయా మీరు ఇచ్చిన ఈ యొక్క నాయన మాటను బట్టి మీకు వందనాలు. అయా యొక్క మీ స్వరము ద్వారా మాకేమీ అవసరమో ఈ యొక్క దప్పిగొనుచున్ననే మాటను ప్రభువా అయా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే సహాయం చేయమని నిలబడిన మీ బిడ్డన నన్ను మీ అభిషేకంతో ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నింపిన ఆయన తండ్రి, మీ ఆత్మ ద్వారానైనా వాక్యమును బోధించకు మీ కృప నాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనది. అటు తర్వాత అంటే దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపించినాడు. ఆయన సువార్త తండ్రి రాజ్యాన్ని ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చినాడు ప్రభువైన క్రీస్తు. ఆయన సువార్త ప్రకటించడానికి ఈ లోకంలో వచ్చినప్పుడు అనేకమైన ఇబ్బందులు కలిగినాయి,
అలాగే ఆయనకి సిలువుకి అప్పగించడానికి కూడా కారణమైంది. అటు తర్వాత అప్పటికి సమాప్తమైనది యేసు లేఖనము నెరవేరుడు. లేఖనము నెరవేరుట చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూస్తే ఒకసారి చదవండి. యెషయా 61. ప్రభుయోగి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క యెహోవా ఆత్మ వాని మీదకి వచ్చినప్పుడు దీనికి సువార్తను ప్రకటించుటకు, ప్రభు అయిన క్రీస్తుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే సువార్తను ప్రకటించడానికి, తండ్రి రాజ్యాన్ని తెలియజేయటానికి, నలిగిన హృదయాలు కాని వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను బంధించే వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా ఈ సంవత్సరమును మన దేవుని ప్రతిదండను ప్రకటించుటకును. చూడండి, ఎన్ని చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించున్నాడు. అయితే ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తన దేవుని యొక్క సువార్తలో ఆటంకానికి అనేకమైన జరిగినాయి. ఆ సమయంలోనే సువార్త, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన సిలువ వేయటం జరిగింది. అందుకని ఇక్కడ ఈ సమయంలో చూడండి, మళ్ళీ ఒకసారి మనం యోహాను సువార్తకి వెళ్తే యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన పాపమును తీసివేయటకు ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అర్థమైందా? ప్రభు అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ వచ్చిన పని సమాప్తమైంది. ఆ సమయంలో ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు నేను దప్పికొనుచున్నాను. చూడండి, ఈ మాట విన్నప్పుడు చాలా మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి సర్వ సృష్టికి మరి ఆయన అన్ని అనుగ్రహించే దేవుడు మరి దాహము వేయటం అనేది మనకి చాలా ఆశ్చర్యకరమైన విధంగా ఉంది. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం పరిశీలించినట్లయితే ప్రభు అయిన క్రీస్తు ఈ సిలువలో మాట్లాడిన మాటకు అర్థం ఏంటంటే దాహము, ఇది రక్షణ లేని బిడ్డల కోసం ఆయన రక్షించడానికి, ఇంకా ఈ లోకములో అనేక మంది నశించిపోతా ఉన్నాడు, రక్షించుటకు వారి దాహము తీర్చాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. చూడండి, మన సమయ స్త్రీకి ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం 5 నుంచి చదవండి అక్క. యాకోబు తన కుమారుడిని యేసోబుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం అలసిపోయి రీతి బావి వద్ద కూర్చోండి. అక్కడ సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుచుటకు అక్కడ రాగా యేసు నాకు దాహమని అడిగాను. ఇక్కడ సమరయ స్త్రీ అనగా అక్కడ మనం చూస్తే ఆమె పాపంలో ఉన్నట్టు, మీరు తర్వాత చదువుకోండి. ఆ తర్వాత అన్నోళ్ళు ఉన్నారు. మరి నేను ఇంకా అరగంట చెప్పానంటే టైం అంతా అయిపోద్ది. ఇప్పటికే 2 దాటింది. అది సమరయ స్త్రీ అంటే ఒక పాపంలో పట్టబడిన స్త్రీ. ఆయన ఈ సమరయ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని గమనించి అక్కడ చూడండి, సమరయ స్త్రీ ఒక నీళ్లు చేర్చున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళామడిగా దాహము కిమ్ము. ఏమి అడిగాడు? ఏం చేస్తున్నామా? నీళ్లు చేస్తూ ఉంది. చేస్తూ ఉన్నప్పుడు ఆమెను అడిగింది ఏంటంటే, ప్రభు నాకు దాహం. ఇక్కడేమో మనం చూస్తే సిలువలో పడిన మాట ఏంటండి? దప్పికొనుచున్నాను అంటే దాహం వేస్తూ ఉంది. ఇక్కడ దాహం ఏమంటున్నాడు? ఎలాంటి దాహం కావాలి ఆయనకి? ఆత్మ సంబంధమైన దాహం కావాలి.
అంటే ఈమె పాపంలో పట్టబడి ఉంది. ఈమె ఇచ్చే నీళ్లు ప్రభు తాగితే దాహం తీరుతుంది. అంటే ఈమె పాపంలో ఉన్న హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆమె ఆత్మను నూతన పరచడం జరుగుతుంది. అప్పుడు ప్రభువుకు దాహం తీరుతుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇంకా చివరికి వెళ్తే 10వ వచనం చదవమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనిమ్మని నిన్ను అడుగుతున్నాడు. ఎవడో అది ఎరుకుంటే ఆయనను అడుగుదు. చూడండి, ఇక్కడ ఏమని దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు అయిన ప్రభువుకి ఏం చేశాడు? ఏమని వరముగా ఇచ్చాడు. ఆమెను ఏం చేశాడు? వరముగా ఇచ్చాడు. ఎలా వరముగా ఇచ్చాడు? దాహము తీర్చే వరముగా. నీవే నా దాహం అంటే ఆమె రక్షించబడ్డం ప్రభు అయిన క్రీస్తుకి దాహం తీరినట్లు మనం ఆత్మీయంగా గ్రహించాలి. పాపంలో ఉన్న నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మాట నీకు వినపడిందంటే ఖచ్చితంగా దేవుని వరముగా నిన్ను కోరుకుంటా ఉన్నాడు. దేవుని మాట మరి వింటా ఉన్నప్పుడు ఆమె అక్కడికి అంగీకరించలా. ప్రభు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభు ఆమెతో ఈ అధ్యాయం ఈ 4వ అధ్యాయం మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 11వ వచనంలో చూడండి ఒకసారి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొన్ను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎవడను దప్పిగొనడు. ఆమె ఇచ్చే నీళ్లు త్రాగితే దప్పిగొంటారు. కానీ ప్రభు అయిన క్రీస్తు ఇచ్చే నీళ్లు త్రాగితే ఏమవుతుంది? నీళ్లు. ప్రభు అయిన క్రీస్తు నీళ్ళు అంటే వాక్యం, ఆయన చెప్పే మాటలు తీసుకున్నప్పుడు ఏం కలుగుతుందంట? నిత్య. చూడండి అక్కడ ఒకసారి. నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనం కంటే పరలోక రాజ్యానికి వారసులు అవటానికి ఈ నీళ్లు తాగినప్పుడు దేవుని కృప, ఎవరైతే దేవుని మాటలు వింటారో ఆ మాటలు దేవుని యొక్క వాక్యంగా అంగీకరించాలి, వారు నిత్య జీవనానికి వారసులు అవుతారు. చూడండి ఇక్కడ ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును అనుగ్రహించిన. అదే అధ్యాయంలో చివరి చూడండి ఒకసారి. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం కలవాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగినట్లయితే ఖచ్చితంగా నువ్వు నిత్య జీవం పొందుతావు. మనం కూడా నిత్య జీవం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఖచ్చితంగా నిత్య జీవము పొందుతావు. ఆ దాహం ప్రభు అడుగుతా ఉన్నాడు. ఆ దాహాన్ని మరి తీర్చగలుగుతాము మనం. దేవుని వాక్యాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం గమనించుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 26వ వచనం 4వ అధ్యాయంలో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆయన చెప్పాను. ఆమె ఏమంటుందంటే, క్రీస్తు ఎప్పుడో వస్తాడు కదా, ఇంకా మెస్సీ రావాలి కదా అని ప్రభుతోనే మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆయన అన్న మాట్లాడిందంటే, నీతో మాట్లాడేది నేనే అని చెప్తా ఉన్నాడు. వెంటనే ఆమె కొండ విడిచి తన ఊరిలోకి వెళ్ళి నిజమైన క్రీస్తు నేను చూసి ఉన్నానని సాక్ష్యం చెప్తా ఆ సమరయ ప్రాంతంలో ఉన్న కొంతమంది తీసుకొని ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఉన్న సందర్భం ఈ అధ్యాయంలో ఉంది. చూడండి, ఇక్కడ మీరు చదవమ్మా 38వ వచనం. అక్కడ 38 కాదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి చదవమ్మా. చెప్పిన మనుషుండి ఏ నా క్రీస్తు కూడా అని ఆ ఊరు వారితో చెప్పగా. చూడండి, ఆమె ఆ జీవజలమును త్రాగటమే కాకుండా ఆ విన్న ఆ వ్యక్తి ఏం చేసిందంటే తన గ్రామంలో పోయి, ఇదిగో నేను ఒక వ్యక్తిని చూశాను, ఆయన నిజమైన దేవుడు, ఆయన చూడటానికి మీరు రండి అని సాక్ష్యం చెప్తా ఉంది. అక్కడికి వారు రావటం జరుగుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ చివరి చదవమ్మా. వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చి అప్పుడు శిష్యులు ఆయన దగ్గర అప్పుడే బయటికి వెళ్ళారు, రావటం జరుగుతుంది. చూడండి, అప్పుడు యేసు వారిని చూసి, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేరుటకు ఆయన పని తుద్దముండించుటకు నాకు ఆహారమైంది. ఇదే సందర్భంలో ఆమె ఆ జనులను తీసుకురావడం జరిగింది. ఆ స్త్రీతో
ప్రభు మాట్లాడడం జరుగుతుంది. అదే సమయంలో శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తినుటకు మీకు దగ్గర ఆహారం ఏమైనా ఉందా అంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో తండ్రి నాకు అప్పగించిన పని చిత్తగించి నెరవేర్చుట, ఆయన తొదముంచుట నాకు ఆహారము. ప్రభువు చెప్పిన పనే నాకు ఆ పని పూర్తి చేయటే నాకు ఆహారమైన ఉంది, ఆయన పని నేను నెరవేర్చుటే నాకు ఆహారమైందని చెబుతా ఉన్న సందర్భంలో ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ సమరయ స్త్రీని ప్రభు మాట్లాడటం జరిగింది. ఆయన మాటలు విని ఆమె మరి ఆ సువార్త విని రక్షణ పొందే కాకుండా అక్కడి నుంచి వెళ్ళి ఏం చేసింది, తన గ్రామంలో ఉన్న వారిని తీసుకురావటం జరిగింది. మరి ఈమె దాహాన్ని ప్రభువు తీర్చాడు, ఈమె ఆత్మను దేవునికి అప్పగించినట్లు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. చూడండి 39వ వచనంలో, నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె చెప్పిన మాటలు ఎందును అన్నిటి కూడా బట్టి ఈ సమరయ ప్రాంతంలో వారందరూ కూడా ఏమయ్యారు, ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ 3వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము పొందుతారు. మరి ఈ యొక్క వచనాల్లో గమనిస్తే మనకి చూడండి, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఆ ప్రాంతంలో మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి సమరయ ఆయన ఎద్దుకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయన్ని వేడుకొని ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆ సువార్త విన్న ప్రజలు ఏం చేశారంటే, ఇంకా 2 దినములు నువ్వు మాతో పాటు ఉండయా అని అడిగినప్పుడు ఆయన మాటలు విన్నందుకు ఇంకా అనేక మంది ఆ స్త్రీని చూసి, అప్పటి వరకు యేసయ్య అనే వాళ్ళు ఎవరో తెలియదు ఆయనకి, ఆ మాటలు విన్న తర్వాత ఆ సమరయులందరూ క్రీస్తుని నమ్మి విశ్వాసం ఉంచారు. తీసుకొచ్చిన ఆ స్త్రీనితో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఈ మాట ఏమన్నారంటే, ఆ మాటలు విన్నందున ఇంకను అనేక నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, అమ్మా నువ్వు ఇప్పటి వరకు మాకు సువార్త ప్రకటించావు, నువ్వు చెప్పిన మాటలే కాకుండా మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. లోకరక్షకుడని నమ్ముచున్నామన్నారు. చూడండి ఇక్కడ ఈ వాక్యంలో మనం దప్పికొనుచున్నాడు. ప్రభు సమరయ స్త్రీని కలిశాడు, ఆ స్త్రీకి వాక్యాన్ని ప్రకటించాడు, ఆమె రక్షణ పొందింది. ఆ రక్షణ పొందడం వల్ల సమరయ స్త్రీ ఉన్న ప్రాంతం అంతా కూడా యేసయ్యను నమ్ముకున్నారు. ప్రభు యొక్క మరి దాహం తీరిందా లేదా ఇక్కడ, మరి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో తండ్రి యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ సమరయ యొక్క స్త్రీని రక్షించడమే కాకుండా ఆమెను బట్టి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందారు. వారందరూ కూడా దేవుని నుండి విశ్వాసం ఉంచగలిగారు. వారందరూ నిత్య రాజ్యానికి వారసులుగా ఎంచబడ్డారు. మరి నీవు నేను మరి నిత్య జీవితంలో దేవుని రాజ్యంలో వారసులుగా ఎంచబడాలంటే ఈ సమరయ స్త్రీ దేవుని మాటలు ఎలా అంగీకరించిందో అలాగే నువ్వు నేను కూడా అలాగే అంగీకరించాలి. ఇగో సమరయ స్త్రీ ఎలాగైతే దేవుని వాక్యాన్ని సాక్ష్యాన్ని విని అంగీకరించి తన గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని తీసుకొచ్చి దేవుని మార్గంలో ఏ విధంగా అయితే నువ్వే కాదు మేము స్వయంగా విని, నీ మాటలే కాదు మేము కూడా విని విశ్వసిస్తున్నాము అని ఇక్కడ దేవుని మాటలను బట్టి ఆ సమరయ ప్రాంతానికి దేవుని యొక్క దాహాన్ని తీర్చగలిగే వ్యక్తిగా ఉంది. మరి ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడు. ఉంటున్న వాక్యం, మరి దేవుని యొక్క వాక్యం మనం నిత్యం వింటామనే ఉన్నాం. మరి సమరయ స్త్రీలాగా నువ్వు అనేక మంది దేవుని సువార్త ప్రకటిస్తున్నావా? అనేక మందిని సంఘంలో చేర్చడానికి మరి ఉన్నావా? నేను 2008లో మరి మన సంఘంలో మరి పరిశుద్ధ గారి ద్వారా నేను ఇక్కడ రక్షణ పొంది ఉన్నాను. మరి ఆయన యొక్క మాటలను బట్టి దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా నేను సమరయ స్త్రీలాగా మన సంఘంలో చేర్చబడ్డాను. అలాగే మరి వాక్యం మరి నేర్చుకొని మరి నాకు తెలిసిన దగ్గర అనేక మంది నాకు వచ్చిన మాటలే అనేక ప్రాంతాల్లో మరి నేను చెప్పబడుతూ ఉన్నాను. అలాగే చూడండి, మరి ఈ సమరయ స్త్రీ దేవుని యొక్క దాహాన్ని తీర్చే విధంగా తన ప్రవర్తనని, మరి అంతకుముందు ప్రవర్తన వేరుగా ఉంది, దేవుని వాక్యం విన్న తర్వాత తన ప్రవర్తన మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు అడుగుతూ ఉన్నాడు, దేవుని మాటలు తెలియజేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క ఇది ఆత్మానుసారమైన మాట దాహం తీర్చడానికి. నువ్వు రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి కన్నా సువార్త ప్రకటించావా? ఒక వ్యక్తిని సంఘంలో చేర్చడానికి నువ్వు కారకురాలివి అయిని ఉన్నావా? ఒకళ్ళు అయినట్టయితే దేవుని యొక్క దాహాన్ని తీర్చిన స్థితిలో సహోదరుడా నువ్వు నేను ఖచ్చితంగా ఉన్నామని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క దాహం తీరాలంటే మరి దేవుని పనిలో మనం నిమగ్నమై ఉండాలి. దేవుని యొక్క మాటలు మనం
తెలియచేయాలి, దేవుని యొక్క సువార్తను తెలియజేయాలి. మనం విన్న వాక్యము కన్న వాక్యం, అందుకని అపోస్తులు కార్యాల్లో ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాటిని కన్న వాటిని ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని పేతురు గారు, ఇదిగో మీరు సిలువ వేయబడిన ఈ క్రీస్తే ఏం ద్వారా మాత్రమే రక్షణ పొందుతారంటే, అక్కడ ఉన్న వాళ్ళు నొచ్చుకొని, ఆ వాక్యం విన్నప్పుడు నొచ్చుకొని అంటే మీరు ఫుట్ నోట్స్లో చూస్తే పొడుచుకొని అని ఉంటుంది. ఆ వాక్యాన్ని విని నొచ్చుకొని వెంటనే 3,000 మంది రక్షణ పొందడం జరుగుతుంది. మరి మనం కూడా ఒక వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నావా? ఒకవేళ తీసుకొచ్చినట్టయితే దేవుని దాహానికి తీర్చడంలో నువ్వు ఒక సాధనంగా పనిచేస్తున్నావని ప్రభు సంతోషిస్తాడు. ఒకవేళ తీసుకురాపోయినట్లయితే ఖచ్చితంగా ఆయన దప్పిక ఇంకా ఉంది. చూడండి, మరి ఈ సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు శిలువలో పలుకుతున్న 5వ మాట, దేవుని పని చేయటానికి నువ్వు నేను ఒక సాధనంగా పనిచేయాలి. ఆ పనిలో దేవుని దాహాన్ని తీర్చేవారుగా, ఖచ్చితంగా ఒక పనిముట్టుగా మన సంఘంలో అనేక మందిని మన సంఘంలో చేర్చబడటానికి ఖచ్చితంగా నువ్వు నేను ఒక సాధనంగా ఉండాలి. మరి మన సంఘంలో కాకుండా క్రైస్తవ సంఘాలు యావత్ జీవనం ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సువార్తను ప్రకటించి దేవుని మార్గాన్ని తెలియజేసి ఉండాలి. చూడండి, మరి అనేక మంది దేవుని పని చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఇంకా చెప్తారు, 10th అయిపోగానే ఇంటర్మీడియట్ అయిపోగానే ఐఐటి, డాక్టర్ కదా, ఇంకా చాలా టెస్టులు. కానీ దేవుని పరిచయం చేయడానికి దేవుని యొక్క సాధనాలుగా మన బిడ్డలను ఇస్తున్నావా? దేవుని సేవకులుగా, మరి దేవుని పనివారుగా మన బిడ్డలను దేవునికి ప్రతిష్ఠిస్తున్నావా? రాబోయే కాలంలో మా అబ్బాయి ఇంజనీరు, మా అమ్మాయి డాక్టరు కదా, మా అబ్బాయి మంచి ఆఫీసరు, ఇలా మనం చూస్తూ ఉన్నా. కానీ దేవుని పనికి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన దాహాన్ని తీర్చినా. అందుకనే మరి ఒక పాట ఉంది, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు, వెళతావా నా ప్రేమను చెబుతావా, వెళతావా నా ప్రేమను చెబుతావా, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. చూడండి, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా వాక్యం వినడానికి అనుకూలంగా ఉంది. ఎంతోమంది, మరి ఎంతో తండాలు, చాలా ప్రాంతాలు. మరి పరిశుద్ధ గారు రమ్మంటే మేము గారపాడు వెళ్ళినప్పుడు వర్షం పడతా ఉన్నప్పుడు పాస్ గారు ఆ రోజు ఆరాధన కూడా కారులో జరిపి కారులో బల్లిచ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో ఆటంకాలు, మరి ఎన్నెన్నో అక్కడ చాలా ఇబ్బందులు, అట్లాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇంకా మరి ఏసై ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా ఏసై తెలియదు. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి మన సేవకుడికి మనం సైనికులాగా ఉండాలి. మరి మన సంఘంలో ఒక సాధనంగా మనందరూ వాడబడాలి. అనేక మందిని మన సంఘంలో చేర్చబడే విధంగా నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి నువ్వు నేను ఒక సాధనకు ఉండాలని ప్రభు ఈ దప్పిగొనుచున్నామనే మాట నాకు నీకు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మంచిది.